విజయ అమ్మ మీ అందరికీ తెలుసు కదా. ఆ అమ్మగారిని ఇవాళ నేను ఇంటికి లంచ్‌కి ఇన్వైట్ చేశాను. ఇవాళ వంట వండి ఆవిడ తినాలి, మాకు తినిపించాలన్నమాట. అబ్బా ఏం వాడకవయ్యా. రామ్మా 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 దొబ్బుతూ ఉంటావు. అరే ఏంట్రా ఇది? కూడా భయంకరంగా ఆకలేసేస్తుందమ్మా. మీరు ఏదో ఒకటి చేసి వండి పెట్టేసేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అండ్ దోసకాయ పప్పు తినాలంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కొద్దిగా ఇంట్లో పార్టీ జరిగింది. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. అబ్బా వస్తున్నానే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అది పెద్ద బిల్డింగ్ అమ్మా, అది చిన్న బిల్డింగు. బిల్డింగ్ చూపించి మా అమ్మాయికి నేనైతే అన్నం తినిపిస్తున్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిధూరా. సో ఎస్, ఇవాళ ఇంకో బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ వ్లాగ్ ఏంటి అంటారా? అయ్యో రామా, ఇవాళ నేను యాక్చువల్గా విజయ అమ్మ మీ అందరికీ తెలుసు కదా, ఆ ఒకటి అడకులో మా మదర్ క్యారెక్టర్. సో ఆ అమ్మగారిని ఇవాళ నేను ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాను. ఎస్, సో ఇవాళ లంచ్ వ్లాగ్ అనుకుంటున్నారా? కాదు, ఆవిడతో లంచ్ చేయించే వ్లాగ్ అనమాట. ఎందుకు అంటే ఇవాళ కొంచెం నేను బిజీ అయిపోయి మార్నింగ్ పనులలో నేను ఏమంటారు ఇది లంచ్ చేయడం మానేశాను. నాకేమో ఫుల్ ఆకలేస్తుంది. ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటే సరే ఇది వ్లాగ్ లాగా కూడా వాడుకోవచ్చు, ఆవిడని ప్రాంక్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి ఆవిడని ఇన్వైట్ చేస్తున్నాను అనమాట. ఏంలే, మా ఇంటికి వచ్చి ఆవిడే ఇవాళ వంట వండి ఆవిడ తినాలి, మాకు తినిపించాలన్నమాట. అబ్బా ఏం వాడకవయ్యా. ఆ వ్లాగ్ ఇవాళ ఏం వండుతారో. అండ్ ఫస్ట్ థింగ్, ఆవిడ కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నారు. టైం చూస్తే 3 అవుతుంది, నాకేమో ఫుల్ ఆకలి వేస్తుంది. అండ్ ఆవిడ పాపం ఇంకెంత ఆకలితో వస్తారో ఏమిటో తెలియదు కానీ, బట్ ఆవిడ వచ్చాక మళ్ళీ ఆవిడే వండాలి అంటే ఆవిడ రియాక్షన్స్ ఎలా ఉంటాయో ఏమో. నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు దేవుడా. అమ్మ సారీ, ముందే చెప్పేస్తున్నాను సారీ అని. అండ్ ఎస్, వెనకాల చూసారా, వేరే పిచ్చే కానే మాలం బుద్ధ ఎలా ఉన్నాడు తెలుసా, ఎలా ఉన్నాడు బుద్ధ అనమాట. సరే, ఎనీవే బ్యాక్ టు ద టాపిక్. సో ఎస్, ఇవాళ అమ్మని ఇంటికి ఇన్వైట్ చేసి ఆవిడతోనే వంట వండిస్తున్నా అనమాట. ఒక సామెత ఉంది, ఎవరికైనా గుర్తొచ్చిందా ఏంటా సామెత అని చెప్పేసి కాన్సెప్ట్ చెప్తుంటే, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు. సో ఈ కాన్సెప్ట్ అనమాట ఇవాళ. సో ఇవాళ అమ్మతో ఇవాళ ఆవిడే ఇంటికి వచ్చి ఆవిడే వంట చేసి ఆవిడే మాకు పెట్టి ఆవిడే వెళ్తారనమాట. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. సో అమ్మో, ఇదిగో ఆల్రెడీ బెల్ మోగింది. చలో ఆవిడ ఇన్వైట్ చేద్దాం, రండి. హాయ్ రా. హాయ్ మా, వెల్కమ్ టు మై హోమ్. లేట్ అయిపోయింది, చాలా ట్రాఫిక్ ఉందా. ఎప్పుడనగా బయలుదేరు మీ ఇంటికి రావాలంటే 2-3 గంటలు జర్నీ చేస్తానే కానీ వచ్చేరాళ్ళు. రామ్మా 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 దొబ్బుతూ ఉంటావు. అరే ఏంట్రా ఇది? ట్రాఫిక్ లో ఫుల్ ఇరుక్కున్నానా, నాకైతే నీరసం వచ్చేసింది, చాలా ఆకలి కూడా వేస్తుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, బాగా మంచిగా వండేసినట్టు ఉన్నావు. ఫుడ్ అయితే చాలా బాగా వండాను. చాలా నీరసం వచ్చేసింది. అమ్మో, ట్రాఫిక్ అంటే మామూలుగా లేదనమాట. ఈరోజు సండే కదా, మా ఇంటికాడైతే మా వారు సండే స్పెషల్ కంప్లీట్ గా ఏదో తన చేతులతో ఏదో ఒక వీడియో చేస్తుంటాడు. ఎలాగ ఈ రోజు నీ ప్రోగ్రామ్ కాబట్టి నీ దగ్గర తిన్నట్టు ఉంటుంది అనేసి అక్కడ చేపల పులుసు ఏదో పెడతాడు మా ఆయన. అది కూడా తినకుండా ఆవురు అనమాట, ఆకలితో వచ్చేసాను అనమాట. సో నీ చేతులతో తిందామని నాకు ఆకలిస్తున్నాడు. చాలా ఆకలిస్తుంది. మీరు ఎందుకు ట్రాఫిక్ అని చెప్పారు కదా, సారీ. నువ్వు తినకపోవడం ఏంటి, నేనంటే లేట్ అయిపోయింది ట్రాఫిక్ వచ్చి. మీ గురించి వెయిట్ చేసి తినలేదమ్మా. అలా అని కాదు, అమ్మతో తినిపించుకుందాం అనేసి వెయిట్ చేసి ఉంటాం కదా. తీసుకెళ్తున్నా రండి. రండి. మంచి స్మెల్. రండి, మంచి స్మెల్ కదా. ఏం స్మెల్ అనుకుంటున్నారు? ఏముంది ఇక్కడ స్మెల్, చాలా మంచి స్మెల్ వచ్చి. ఏమో ఉండలేదా ఏంటి? ఎక్కడో కొడుతుంది సీనా. ఏంటో ఫుడ్ ఏమి కనిపించట్లేదు కదా. నాకు ఫుల్ ఆకలిస్తుంది. మీరు వస్తున్న ఫ్లోలో నేను ఏమంటారు పొద్దున పనులు వండడం మర్చిపోయానమ్మా. ఇవాళ మీరే వండి పెట్టాలి నాకు. ఓసి నా తల్లి, నేను ఇప్పుడు వండడం ఏంటి? ఆల్రెడీ 3 గంటలు అయిపోయింది జర్నీకి వచ్చేసి, నాకు అసలు ఆల్రెడీ ఆకలిస్తుంది. నాకు కూడా భయంకరంగా ఆకలేస్తుందమ్మా. మీరు ఏదో ఒకటి చేసి వండి పెట్టేసేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓ దేవుడు, ఇప్పుడు నేను నీకు వంట చేసి పెట్టాలా? అవును మరి.
ఇంత ఇప్పుడు మొదలెడితే ఎప్పటికి అవుతుంది వంట? ఇంకో అమ్మే కదా కూతుర్లకి వంట చూసి పెట్టాలి. అలా అని కాదు కానీ ఇప్పుడు నేను వచ్చి ఆకలేసేసి నీరసం మీద ఇప్పుడు నీ వంట వండి పెట్టాలంటే ఓకే, టైం ఉంటే చేయొచ్చు కానీ నీరసం వచ్చేస్తుంది మీరు కదా. వంట వండుతారమ్మా, చెప్తున్నా కదా. ఇది పట్టుకొని ఓరి. చులు స్టార్ట్ చేసింది. మళ్ళీ లేట్ అయిపోతుంది ఇట్లా మాట్లాడుతూ ఉంటే. కమాన్ స్టార్ట్ కాదే చేసి. ఇప్పుడు ఏమి ఎత్తుకొని ఏం చేయని ఏంటి ఏమో వంట ఇష్టం. హడావిడి. ఇదిగో కానీ చాలా ఏమి ఉన్నాయి. చేయకుండా ఉండడం ఏంటి బాబు, ఏదో ఫ్రిడ్జ్లో- చేసేపోయావా? ఫ్రిడ్జ్లో కూడా చాలా ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. కాదు సింధు, నేను వచ్చే వరకు ఎందుకు రా? అయ్యో పర్లేదమ్మా, ఇదిగో వంకాయలు ఉన్నాయి, వంకాయ కర్రీ ఏమైనా చేసేసేయండి. అసలు ఏం కూరగాయలు చెప్పు, నేను వండుతాను. పోనీ సరేలే, అదే నువ్వు టెన్షన్ పడకు, నాకు టెన్షన్ పడకు. నాకు ఆకలేస్తుంది, ఇంకా నీరసం వస్తుంది. నాకు సింపుల్ గా ఆకలేస్తుంది. కావాలనుకో, తక్కువ టైంలో అయిపోవాలంటే కోడిగుడ్డు ఏదైనా ఫ్రై చేసి కొంచెం రైస్ వండి కోడిగుడ్డు ఏదో వద్దు, ఒకటి. ఏమొద్దు. నాకు మంచిగా ఇవాళ పొడుగు వంకాయ కర్రీ అండ్ దోసకాయ పప్పు తినాలి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అది కూడా దోసకాయ చింతపండు. పప్పును వంకాయ కూర చేయాలంటే 2-3 గంటలు పడుతుంది. అలాగే ఉలవచారు కూడా చేయాలి. దీన్ని ఫుడ్ లంచ్ అంటారు, డిన్నర్ అంటారు. ఉలవచారు కూడా చేయాలి మీరు. ఉలవచారు కదే, నువ్వు అన్న ఫుడ్ అంతా చేయాలంటే లంచ్ చేసే టైం కావద్దు. లాస్ట్ కి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుని ఇంటికి పట్టుకెళ్ళడం, డిన్నర్ మీరు చేసినట్టు చేయగలుగుతారమ్మా, నేను చెప్తున్నా కదా. నాకు మీకు అంత నీరసం సత్తా వస్తుంది. ఉంది. ప్లీజ్ నాకు నీరసం వస్తుందమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కాదు సింధు, నువ్వు వండి పెట్టాలి, వండి ఆహా, అలా అని కాదు. నువ్వు లంచ్ కి పిలిచిందా నువ్వు అమ్మ వస్తుందని ఇంకా 4-10 రకాలు చేసి వండి పెట్టడం మానేసి మా అమ్మ వస్తుంది అంటే మా అయ్య వస్తాడు అని చెప్పి నువ్వు అన్ని అలా పెట్టేసి నాతో ఉండి చేయడం ప్లాన్ చేసావా? అంటే నైట్ కొద్దిగా ఇంట్లో పార్టీ జరిగింది. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. సో నైట్ పొద్దున తెల్లవారుజామున పడుకొని ఇదేం- లేట్ గా లేచా. కాదా, ఇదేం గోలండి. నైట్ పార్టీ జరిగితే అమ్మ వచ్చినప్పుడు ఇంకా రెడీ చేసి ఇంకా ఎక్కువ చేసి పెట్టాలి కానీ నైట్ పార్టీలు అలసిపోయాను లేకపోతే లేట్ అంటే ఇవాళ అయిపోయింది. స్పెషల్ ఏంటో తెలుసా అండి? ఈ నైట్ ఓకే ఐ అగ్రీ, నైట్ పార్టీ జరిగింది, మార్నింగ్ నాకు లేచేసరికి లేట్ అయిపోయింది, అంతా వంట వండడం స్కిప్ అయిపోయాను, మర్చిపోయాను కూడా నాకు. కాకపోతే ఇప్పుడు ఫుల్ ఆకలిస్తుంది, పైగా అమ్మ ఎలాగో వస్తున్నారు కాబట్టి నాకు అమ్మ చేతి వంట తినాలని ఎప్పటి నుంచో ఉంది. చాలా రోజులు అవుతుంది పెళ్ళైన దగ్గర నుంచి మా అమ్మ చేతి వంట తినాలని చెప్పేసి. సో ఈ అమ్మ వచ్చారనమాట. సో ఈ అమ్మ వండిన వంట ఇలా తిందాము అని ఫిక్స్ అయ్యి ఇప్పుడు వంట వండిస్తున్నాను. అబ్బా కాకపోతే ఏంటంటే ఇప్పుడు వండుకునే తినాలండి. ఫుడ్ ఎన్ని లేవు చెప్పండి, ఆర్డర్ పెట్టుకుని మరి ఎక్స్ట్రా కాకపోతే నేను చేసిన ఫుడ్ తినాలంటే ఇదే రుచి కావాలి. మిమ్మల్ని ఇంటికి పిలిపించి బయట ఫుడ్ అది ఆర్డర్ పెడతానని చెప్పండి. ఏమండి నేను వండేదానికన్నా అదే బెటర్ కదా. ఆర్డర్ పెట్టుకుంటే ఒక 1/2 అవర్లో వచ్చేస్తుంది, మరి 2-3 గంటలు అయ్యేదానికన్నా. లేదమ్మా మీరు వండండి. నాకు మొండిదంటే ఎంత మొండిదో జగముండి అనమాట. రావాలి తినాలి చేయాలని తన మాటే పైన ఉండాలి. ఇంకేం చేస్తాం ఒప్పుకున్నాకనే. అంటే మీ ఇంటికి వస్తే నాకేం ఇష్టం, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు అనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఆ సామెత తెలుసు కదా మీకు. సో కామ్గా వండేస్తారు బాయ్. ఇలాగే ప్లాన్ చేసి నన్ను ఇలా వంట గదిలో ఇరికించేసి వెళ్ళిపోయావా, నన్ను ఏదోటి వండేసాయని. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, ఏదోటి వండుదాంలే. మరి నాకైతే ఆల్రెడీ ఫుల్గా ఆకలేస్తుంది. ఎక్కడెక్కడ ఏం పెట్టిందో, ఏం కూరగాయలు ఉన్నాయో ఏంటో అన్నీ ఖాళీ అయితే చేసి పెట్టుకున్నా. సర్లే, అమ్మాయి అడిగింది కాబట్టి ఏదో చేసి పెట్టాలి, తప్పదు కదా. ఎలాగా షూటింగ్లో నేను చేసి పెట్టి తక్కువ, సరే పిలిపించినప్పుడైనా దాన్ని నచ్చింది చేసేస్తే అయిపోతుంది, సంతోషపడుతుంది కదా. సరే చూద్దాం. అమ్మ అమ్మ అనేసి అంత ప్రేమగా పిలిచి మరి దాన్ని నాకు భోజనం పెట్టాలని మరి పిలిచింది. బట్ నా చేత వండించుకుని తినాలని అనిపించింది కాబట్టి దానికోసం మంచిగా దానికి నచ్చిన ఫుడ్ రెడీ చేసి దానికి తినిపించే వెళ్తా. ఉండవే ఒక్క నిమిషం, ఆగు ఆగు ఆగు. అసలు ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా అదేదో పప్పు దోసకాయ కావాలంది. సరే పప్పు కోసం రెడీ చేసేద్దాం. ముందైతే ఉల్లిపాయలు కోసేసుకుంటున్నా. A few minutes later. బాగానే ప్లాన్ చేసింది మొత్తం మీద. నా చేతితోటి తినాలి, నేనే వండాలి, నేను వచ్చేదాకా ఖాళీగా కూర్చుని పాపం అది కూడా తినకుండాదంటే పాపం నా మీద ప్రేమతోటి తను కూడా తినకుండా ఉన్నదంటే గ్రేట్ కదా. అది రియల్ ప్రేమ అంటే. చాలామంది ఏమనుకుంటారంటే షూటింగ్లో వీళ్ళు షూటింగే చేస్తారు, అంత రిలేషన్ ఉండదు, అంత బాండింగ్ ఉండదు అంటారు. ఇలా కూడా ఉంటారండి. ప్రేమ అంటే అది మనిషి అంటే విలువ వాల్యూ అనమాట. చాలా వరకు షూటింగ్లోని జస్ట్ కమర్షియల్గా ఉండి షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఉంటారు కదా, అది కాదన్నమాట. సో నా కూతురు నా కోసం భోజనం చేయకుండా ఉంది కాబట్టి దానికి నచ్చిన కర్రీ నేను చేసి నా చేతితో దానికి తినిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. చాలా ఇష్టం అనమాట నేనంటే. అసలు షూటింగ్లో కూడా మేము రియల్గా అమ్మ కూతురులాగా ఉంటాం కాబట్టి చాలా దిష్టి కూడా తగిలేస్తుంది మాకు. సో మొత్తం మీద తనకి నా చేతితో తినిపించాలని కూర కూడా చేసేసుకుంటున్నాను నేను. అదే అన్నమాట. సో మొత్తానికైతే నా కూరలు కూడా రెడీ అయిపోయినాయి. అది అరిచేస్తుంది, గయ్యి గయ్యి గయ్యమని అరుస్తుంది. సో రైస్ కూడా రెడీ అయిపోయింది. అబ్బా వస్తున్నానే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవ్వాలి కదా, నీకోసం ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను అర్థం చేసుకోదు.
నువ్వేంటమ్మా నువ్వు ఇంత ఫాస్ట్ గా మీకు ఇంకో చేస్తావు విషయం కదా. తెలుసండి, అసలు వంట వీడియో చేయాలన్నా నేను వండిది తినాలన్నా మా ఇంట్లోదే మా ఆయన చేసి పెడతాడు. ఇదైతే డిమాండ్లే చేసేస్తుంది, నాకు అది కావాలి నాకు ఇది కావాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నచ్చింది చేస్తారని వాళ్ళు చెప్పింది చేస్తారండి. ముందు డిమాండ్ చేస్తే రావాలి కదా నాకు కూడా. దోసకాయ పప్పు అంట, వంకాయ ఫ్రై అంట, ఇంకోటి ఏదో పచ్చడి. హలో వస్తున్నానే, ఆకలేస్తుంది త్వరగా రా. ఆగవే నీకోసం పెడతాను. బాబా పీక్ మీద కూర్చున్నది ఇప్పుడు. చేసావా మొత్తం? మొత్తం మీద రెడీ అయిపోయింది చూడు, నువ్వు అనుకున్న కర్రీస్ అన్ని రెడీ అయినాయి. చేశాను. దోసకాయ పప్పు. హలో దోసకాయ అదేం చికెన్ మటన్ కాదు, నువ్వు లాగా తినవు కదా, మాకులకి రా చూస్తున్నావు కదా. పప్పు అది పప్పుకి అంత రియాక్షన్ ఇచ్చేస్తా. అమ్మా మీకు చికెన్ అంటే మాకు పప్పు. అమ్మా ఆ పప్పులో ఏముంది నాకు అర్థం కదా. పోషక నాకు తెలుగు తెలుసుకోండి తర్వాత పోషకాహారాలు పప్పులో వస్తాయని చెప్తారు. బట్ మా ఫీలింగ్ ఏంటంటే ఏదో చిన్న చికెన్ ముక్కో చిన్న ఫిష్ ముక్కో తింటూ ఒక హ్యాపీనెస్. ఇది పప్పుకే వావ్ 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 అనేస్తుంది ఒకసారి. పప్పు చూడండి ఎంత బాగుందో. ఆ పప్పు చూడండి ఎంత బాగుందో. యమ్మీ యమ్మీ టెంప్టింగ్. నాకు ఇలా వాటర్ ఉన్న పప్పు కంటే ఇలా దగ్గరగా ఉన్న పప్పు ఎంత ఇష్టం. పప్పే ఇగో కాలుతుందేమో, ఇది పట్టుకుని చూడు. వంకాయ, ఈ వంకాయ కర్రీ కూడా రెడీ అయింది. వంకాయ ఇవాళ హలో వంకాయ తినాలి. అది వంకాయే అసలు నేనుండే గుత్తి వంకాయ కూర ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటది. మరి అదెందుకు వండలేదు? అది నీ ఇంట్లో వండనగా నిన్ను కూడా ఏమన్నావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని అడిగావు కదా. ఆ టైంలో గుత్తు మసాలా కూర వండి నేను నీకు తినిపిస్తాను. అప్పుడు వా 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 సూపర్ అని నువ్వు అంటావు. లేదు నాకు ఇవాళే కావాలి గుత్తి వంకాయ. ఈ రోజుకి ఈ వంకాయ సరిపెట్టుకో. హలో ఆల్రెడీ ఆకలి అన్నావు కదా, మరి కానీ ఏ ప్లేట్ ఎక్కడ, ఇంటికి వచ్చిన కాడ నుంచి ఏది ఎక్కడ ఉందో అన్ని వెతుక్కోవడమే సరిపోతుంది. కంచాలను ఎత్తుక్కుని ఇంకో 2-3 వ్లాగులు చేసుకున్నానంటే దీని కిచెన్ లో ఏమంటున్నాయో బెడ్రూమ్ లో ఏమంటున్నాయి అన్ని తెలిసిపోతాయి అనమాట నాకు. ఇంకో 2 వీడియోస్ పట్టుకో. ఇదిగో హలో బంగారం, ఒక కంచం చాలే నీకు నాకును, 2 కంచాలు ఎందుకమ్మా? ఏ మాటకు ఆ మాట అనుకోవాలి కానీ నాకు వంకాయ కూర అంటే చాలా ఇష్టం. నా వీడియోలో చాలా సార్లు చెప్పాను నీకు. బట్ నీకు నచ్చిన కూర కూడా నేను చేశాను కాబట్టి ఒకటే ప్లేట్లో ఇద్దరం తిందాం. నేను తినిపిస్తాను. రైస్ ఫస్ట్ కర్రీస్ పెట్టుకోవాలి ప్లేట్లో, ముందు రైస్ పెట్టుకోకూడదు. అంటే మనం రైస్ పెడదాము. ఓకే చాలు. ఇంకొంచెం పెట్టచ్చా? ఇద్దరం తింటాం కదా. ఓకే ఇది ఇప్పుడు నేను స్మెల్ చూస్తున్నాను. నేను పప్పు చూడలేదండి, వంకాయ కూర చూశాను. చాలా స్మెల్ అయితే గుమ్మాయించేస్తుంది. పాప నా కూతురు సింధూర రియల్ వచ్చి మల్లిక ఆకలితో ఉండలేదు. ఎందుకనంటే చిన్నపిల్ల మనస్తత్వం కాబట్టి దానికి తొందరగా ఆకలి ఎక్కువ వేసేస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. పాప నా చేతితో 2 ముద్దలు అలా తినిపించేస్తాను, నేను కూడా తినేస్తాను. వచ్చేసేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాట్ ఓన్లీ మల్లిక సింధూర 2 క్యారెక్టర్స్ ఒకటి ఆకలి విషయంలో 2 ఆకలికి తట్టుకోలేరు. చూస్తున్నారు కదా, ఎక్కడ తగ్గేదే లేదు. నా కూతురు ఏ వీడియోలో అయినా నేను అలాగే చెప్పేస్తున్నాను అన్నమాట. బొద్దుగా ముద్దుగా ఏదంటారు, బొద్దువా ముద్దువా అని అంటారు కదా, అలాగే బొద్దుగా ముద్దుగా ఉంటుంది. నాకు ఇష్టం మల్లిక. అంటారేమో భయపడ్డా. అక్కడికి భయపడితే కొంచెమే రైస్ పెట్టుకుంది చూడండి. దానిపైన నెయ్యి ఏరా మీరు? కొంచెం పప్పు. మీరు తిన్నారు కదా, మీకోసం ఎగ్జామ్షన్ తర్వాత ఓకే డిన్నర్ ఉంది కానీ డిన్నర్ కూడా ఇదే చేస్తాం. సో పాపం ఆకలి మీద ఉంది. చాలామంది చెప్తారు కదండి, చిన్నపిల్లలకి అన్నం తినిపించేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నగా గోరుముద్దలు పెడతారు కదా. అలాగా మా అమ్మాయికి గోరుముద్దలు తినిపిస్తూ అది పెద్ద బిల్డింగ్ అమ్మ, అది చిన్న బిల్డింగ్లు చూపించి మా అమ్మాయికి నేనైతే అన్నం తినిపిస్తున్నాను. చిన్న బేబీకి ఈ టైంలో చందమామ అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? పట్టపగలు పట్టపగలు అంటే మా అమ్మ పట్టపగలు చందమామని చూపిస్తుంది అనమాట. ఇప్పుడు అలా చూపిస్తే ఇంకొక 2 ముద్దలు అమ్మ ప్రేమతోటి ఎక్కువ తింటుంది అనేసి ఒక ఇష్టం అనమాట. చూసా ఆ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో, అదే చందమామ అనుకుని నువ్వు ఫుడ్ తినేయాలన్నమాట. ఓకే, ఈ అమ్మ ప్రేమతో పెడుతుంది. ఇప్పుడు మీరు తినండి. ఇప్పుడు మీరు కూడా ఆకలిస్తుంది అన్నారు కదా, మీరు చూసారా? అమ్మని కాబట్టి భోజనానికి పిలిపించింది, బాగానే ఉంది. వండమ్మ అన్నది వండాను, ప్లేట్లో పెట్టమ్మని పెట్టాను, తినిపించమ్మా అంటే తినిపించాను. నన్ను లాస్ట్కి ఏమంటుంది, నువ్వు తినేసే అమ్మ అంట. అదే తింటాను, తను కదా నాకు ప్రేమగా తినిపించాలి. అది అమ్మకి కూతురికి తేడా. వంకాయ నాకు మాత్రం బిల్డింగ్ ఏ కాయ పెట్టినా పర్వాలేదు కానీ బిల్డింగ్లో మాత్రం చూపించి నాకు తినిపించవద్దు. ఎందుకంటే నేను నీ అమ్మని కాబట్టి నీకంటే గోరుముద్దలు తినిపించాను, అవి చందమామ గట్ట చూపించి నాకు అంత కష్టపడక్కర్లేదు. నార్మల్గా 2 ముద్దలు పెట్టి చాలు నీ చేతితోటి. అసలు ఆకలి వస్తుంది బాబు, ఇప్పటికే టైం అయింది. 2 ముద్దలు పెట్టేసి. బాగుందా? చాలా చాలా బాగుంది. వంకాయ కూర కదా,
అందులోకి తినక నచ్చినట్టు వండాను, ఎందుకంటే నేను ఎక్కువ వేసేసిన ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఇందులో ఉండవు కదా. సింపుల్ గా చాలా ఓన్లీ simple గా. పసుపు ఉప్పు కారం సింపుల్ అంతే. సింధూర కదా యూట్యూబ్ ఛానల్, అందుకని సింపుల్ గా వండింది అన్నమాట సింధు. చాలా బాగుంది. ఎస్ ఇంకోసారి హ్యాపీ ఇప్పుడు నా చేతితోటి వండి పాపం నువ్వు నన్ను పిలిచినందుకు నువ్వు చెప్పినట్టు వండి నీకు తినిపించే సంతోషం. బొజ్జు నిండిందా? చాలా సంతోషంగా చూసారు కదా, చాలా అమ్మా. ఫుల్ గా నిండింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మిమ్మల్ని అంత నాకైతే ఆకలితో ఆత్మను పిలిపించి శాంతించండి. చేయించాను. ఫస్ట్ వండి 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 నేను వచ్చిందే లేటు, వచ్చి నా కుకింగ్ పెడితే వద్దంటే 1.5 hour పెట్టేసింది, అంటే 4:30 5 అయిపోతుంది. నైట్ డిన్నర్ చేయాల్సింది, ఇప్పుడు లంచ్ చేసింది. నైట్ ఇంకేం తింటాను నేను? నేను కూడా ఇంకేం తినేదే లాస్ట్. ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినట్టు ఇంకేం తినదు, ఒకసారి తింటే చాలా ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ చేసింది నాకు. సో బట్ యాక్చువల్గా థ్యాంక్ యూ చెప్పాలి అమ్మకి, పాపం అంత లేట్గా వచ్చారు. బట్ నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది కావాలని నేను ఈవిడతో వీడియో చేయించడానికి ఆవిడతో వంట చేయించాను, ఆవిడ చేతి వంట తినాలని చెప్పేసి. అవునా? ఓరి ఎందుకు డైరెక్ట్ అడగొచ్చు కదా, మళ్ళీ చెప్పి చేసేందుకు నీకు నచ్చింది. డైరెక్ట్ గా చెప్పేసి డైరెక్ట్ మీరు ఎలాగో వచ్చేసి చేసేస్తారు కదా, అందులో వీడియోలో ఫన్ ఏముంటుంది, అందుకే ఇలా చేద్దామని. అంటే అంటారు కదా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావని. మా ఇంటికి వస్తే ఈవిడ రావడమే ఎక్కువ మాకు, ఈవిడ ఏం తీసుకురానక్కలే, వచ్చి మంచి వండి పెట్టి మళ్ళీ నాకు నోట్లో గోరుముద్దలు తినిపించారు. నాకు చిన్నప్పుడు మా అమ్మ తినిపించింది గుర్తొచ్చింది. వీళ్ళ అమ్మ అంటే నాకు అక్కతో సమానం కాబట్టి అక్కకు చెప్పు ఏమనంటే, అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించావు కదా, ఇప్పుడు సీరియల్ అమ్మ వచ్చి వెన్నెల్లో గోరుముద్దలు తినిపించి మరి నాకు ఆ హ్యాపీనెస్ ఇచ్చింది అని సంతోషంగా చెప్తే అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డెఫినెట్ గా ఇంకో ఈ వీడియో చూసి మా అమ్మకి కూడా అర్థమైపోతుంది. అలా ఫీల్ అవుతుందా, లేదంటే నా పోస్ట్ ఆవిడ కొట్టేసిందని ఫీల్ అవుతారు అమ్మ? ఏమో చెప్పలేదు, మా అమ్మ అసలు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ మా అమ్మకి. ఎందుకంటే నన్ను మర్చిపోయింది. నా కూతురు యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మని పిలిపించుకుని కష్టపడి వండించుకుని చేసుకుని తినిపించుకున్నది, అది కూడా వెన్నెల్లో గోరుముద్దలు తిని మరి నేను కూడా అలా చేయలేదు కదా నాకైతే ఫీల్ అవుతారు. డెఫినెట్గా నాకు ఫోన్ చేసి మాట్లాడతారు, నాకు తెలుసు అదైతే. అయ్యో బట్ ఫ్రాంక్ నోట్ చెప్పాలంటే ఎవరి ప్లేస్ వాళ్ళకే. అమ్మ ప్లేస్ అమ్మకి, మా అమ్మ ప్లేస్ మా అమ్మకి, మా ఆయన ప్లేస్ మా ఆయనకి, మా తమ్ముడి ప్లేస్ మా తమ్ముడికి, నా బూనగడ్డి ప్లేస్ కూడా మా బూనగడికే. బోలుగడ అంటే మీకు కుక్క పిల్ల? కుక్క పిల్ల అలా ఉంటదండి. కుక్క పిల్ల ప్రేమ కుక్క పిల్లదంటే, అమ్మ ప్రేమ అమ్మదంటే. ఇది నిజమేనండి, ఎవరి ఎవరికి ప్రేమ ఉంటుంది వాళ్ళే వాళ్ళకి ఉంటుంది కదా. కదా. ఈ అమ్మ ప్రేమ ఈ అమ్మ ప్రేమదే. నాకు మీ వీడియోలో చాలాసార్లు చెప్పాను నేను, నాకు సింధు అంటే చాలా చాలా ఇష్టం. చాలా వీడియోలో మీరు ఏమనుకుంటారంటే ఈవిడ ఇష్టం ఆవిడ ఇష్టం ఆవిడ ఇష్టం అని చెప్తుంది, ఈవిడ అందరూ ఇష్టం అనుకుంటారు. అవునండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా, అలాగా మనకి ఎక్కడ మంచిగా పాజిటివ్గా ఉంటే అక్కడ మన రియల్ ఫ్రెండ్స్ కన్నా, రియల్ రిలేషన్ కన్నా బయట ఉన్న ఫ్రెండ్సే మన ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇరిగైన పొరిగైన ఎవరితో డిస్కషన్కి వెళ్ళొద్దు, సపోర్టింగ్ ఉండాలి, మంచి ఫ్రెండ్షిప్ కావాలి మనకి. పిలిస్తే పలకాలి కదా సరదాగా. అలాగా దేవుడిచ్చిన దాంట్లో తిను కూడా ఒక కూతురు అనమాట. మీకు ఇంతకుముందు నా ఓను ఏంటది నా యూట్యూబ్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది కదా, ఈ అమ్మాయి నా కూతురు, ఈ అమ్మాయి నా కూతురు అని. అలాగా నాకు వన్ ఆఫ్ ద కూతురు ఈ మల్లిక అంటే మా ఒక్కటి అడుగు సీరియల్ నుంచి నాకు పరిచయం అనమాట. 3 years అయిపోతున్న సీరియల్ స్టార్ట్ అయ్యి, అక్కడ నుంచి మంచి హ్యాపీ జర్నీ అనమాట. సో అండ్ అమ్మ గురించి కూడా చెప్పాలి అంటే, అమ్మ ఇట్లా లొడ మాట్లాడుతూనే ఉంటుంది కదా, ఏదో మాట్లాడుతుంది, ఏదో ఏమనుకోకండి. ఎందుకంటే ఆవిడ మనసు ఇట్స్ లైక్ ప్యూర్ సోల్ అనమాట. లోపల ఇక్కడ ఏది ఉందో ఇక్కడ అదే వస్తుంది ఆవిడకి. ఇక్కడొకటి వేరే వాళ్ళలాగా ఉండదు. సో ఇక్కడ ఏది ఉన్నా ఇక్కడ వస్తుంది. అందుకే ఒక్కొక్కసారి పచ్చిగా మాట్లాడినా నాకు బేసిక్గా వేరే వాళ్ళు ఎవరైనా రాంగ్గా మాట్లాడారు అనుకో, లైక్ రాంగ్ వర్డ్స్ అది యూజ్ చేశారనుకో, నేను తీసుకోలేను. బట్ అమ్మ విషయంలో అసలు నేను పట్టించుకోను, ఎందుకంటే ఐ నో హర్ హార్ట్. ఆవిడ మనసు నాకు తెలుసు, అండ్ ఆవిడ ఎంత మంచిదో. షీ ఈస్ వెరీ స్వీట్ పర్సన్. మంచిగా ఉన్నారు అంటే ఆవిడ సర్వస్వం మెచ్చుకుంటుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అమ్మది. సో యాక్చువల్గా ఇట్స్ సో హ్యాపీ టు వర్క్ విత్ హర్. అండ్ ఇంకోటి చెప్పాలి అంటే, యూట్యూబ్స్లో కూడా చాలామంది ఇప్పుడు ఎలా అంటే చాలా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా యూట్యూబ్కి లైక్ కొద్దిగా సపోర్ట్ చేయడానికి ఏమైనా ఇన్వైట్ చేసినా ఏం చేసినా చాలామంది కొంచెం లైక్ అరే నాకు ఇవాళ టైం లేదురా, ఇవాళ అది లేదురా, ఇవాళ అవసరం లేదురా అని అంటారు. బట్ అమ్మ ఇస్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. మా అమ్మనే ఉల్టా అడిగి ఎలా నడుస్తుంది యూట్యూబ్, నీకైనా హెల్ప్ ఉంటే నాకు చెప్పు, నేను వచ్చి చేస్తాను, ఎందుకు ఒక్కదాన్ని అన్నీ చేసుకుంటావు. పాపం అన్నీ ఆవిడే దగ్గరుండి ఏమంటారు గైడ్ చేస్తుంది, చెప్తారు. ఆవిడ కూడా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, నాకు కూడా నేర్పిస్తారనమాట. సో ఆవిడకి ఏమైనా ఇది తెలిసింది అంటే ఇమీడియట్గా వచ్చి షేర్ చేసుకుని, అరే ఇలా కాదురా నాకు ఇలా జరిగింది, నువ్వు కూడా అలా చేయకు అని చెప్పేసి ఆ గైడెన్స్ ఉంటుంది అమ్మ దగ్గర నుంచి. చేసుకోవాలి. లక్కీ.
ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలని, అందరికి అన్ని తెలియాలని లేదు, అందరికి అన్ని ఉండాలని లేదు. ఒక మనిషికి మనిషి ఒక హెల్ప్. బట్ తినకి అన్ని తెలిసి ఉండొచ్చు. బట్ నేను చెప్పింది ఎప్పుడైనా తను ఒక మంచి పాజిటివ్గా తీసుకోవచ్చు, తెలియకపోవచ్చు, అమ్మ కరెక్టే కాదు మంచి సలహా ఇచ్చారు అనొచ్చు. బట్ నాకు తనకన్నా పెద్దదాన్ని అయినా నాకు తెలియకపోతే అమ్మ ఎలా చేస్తే బాగుంటుంది తను ఒక చిన్న సజెషన్ ఇవ్వచ్చు. బట్ మనం ఉన్నంత టైంలో, ఎందుకంటే ఎప్పుడు ఎలాగో ఏముంటామో తెలియదు కాబట్టి ఉన్న టైం మనది, మనం సంతోషంగా హ్యాపీగా వినియోగించుకోవాలన్న ఫస్ట్ నుంచి నా థాట్ అనమాట. హ్యాపీగా ఉండాలి, 10 మందిని నవ్విస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మనకి పాజిటివ్ ఉంటుంది, మనం అనుకునే పని నేను చెప్పలే అమ్మది ప్యూర్ హార్ట్ అని. మాటల్లోనే తెలిసిపోవాలి మీకు. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో ఒకటి, స్క్రీన్ పైన ఒకటి, వెనకాల ఒకటి అని కాదు ఇక్కడ. ఆవిడ ఇప్పుడు ఎలా చెప్తారో స్క్రీన్ వెనకాల, తెర వెనకాల కూడా ఇవిడ అలానే ఉంటారు. అంటే చాలా సంతోషం అనిపించింది నిజంగా చెప్పాలంటే. యూట్యూబ్ ద్వారాగానే తెలియని విషయాలు తెలుసుకోవడం కానీ, మేము మాలో ఓన్లీ యాక్టింగ్ కాకుండా ఇలా కూడా మేము ఇంట్లో ఉండి మా వంటలు, మా భోజనాలు, మేము తినేది, మేము ఉండేది మీతో షేర్ చేసుకుంటున్నామంటే మీరు అంత మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మాకు కొత్త కొత్త ఐడియాలు, నెక్స్ట్ ఏం లాగ్ చేయాలి, ఎలా చేయాలని కూడా గైడెన్స్ నేర్చుకుని, మీకేం తెలుసు అండి సింపుల్గా బాగుంది లేదా బాగాలేదని స్ట్రోల్ చేస్తూ ఉంటారు. ఒక ఏదో ఏమంటారు జడ్జ్మెంట్ ఇచ్చి పడేస్తారు. దాని వెనకాల ఉన్న కష్టం మాకు తెలుసు. ఇప్పుడు చూసారు కదా ఎంత కష్టపడ్డానో ఒక వీడియో చేయాలంటే, భోజనం చేయడానికి నేను వచ్చి దీనికి వంట చేసి పెట్టాలంటే టైం కేటాయించుకుని ఎక్కడి నుంచో 3 hours జర్నీ చేసుకుని వచ్చి దీనికి టైం కేటాయించి దీన్ని తినిపించే వరకు అంటే ఎంత ఓపిక ఉండాలి ఫస్ట్. మీరు అందుకని మమ్మల్ని ఎప్పుడు ఆదరించండి, మీ సపోర్ట్ ఎప్పుడు మా మీద ఉండాలన్నమాట. డెఫినెట్ గా. సింధు ఛానల్లో చెప్పు, నాకు నోరు తిరగదు. సింధు, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సింధూరా. సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ సింధూరా ఛానల్ని. అండ్ ఆల్సో విద్యా స్టార్ ఆఫీషియల్ కూడా అఫీషియల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా చేసుకోండి. ఓకే, డెఫినెట్లీ. మళ్ళీ ఇంకో బ్లాగ్ లో కలుసుకుందాం. అంటే దెన్ లవ్ యు గైస్. హలో, మళ్ళీ ఇంకో బ్లాగ్ తో నేనే మీ ముందుకు వస్తాను, వేరే గెటప్ వస్తాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై. థాంక్స్ అమ్మా.